హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆదాబ్ హైదరాబాద్. నేను సత్య. సూర్యాపేట మున్సిపాలిటీ 44వ వార్డు అభ్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి మంజుల ఉపేంద్ర. ఆమె ఎవరో కాదు, వీర జవాను, దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర జవాన్ కల్నల్ సంతోష్ బాబు గారి తల్లి. సంతోష్ బాబు గారు దేశ సేవకు చేశారు. వారి తల్లి కూడా ప్రజాసేవ కోసం మొదటిసారి రాజకీయాల్లో వచ్చి సూర్యాపేట మున్సిపాలిటీ 44వ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నారు. నమస్తే మేడం. నమస్తే అండి. మీరు ప్రచారం చేస్తున్నారు, వాడవాడలు తిరుగుతున్నారు. మీ ప్రచారానికి ప్రజల నుంచి వస్తున్న స్పందన ఎలా ఉందండి? అందరికీ నమస్కారం అండి. నేను బికుమల్ల మంజులని, కల్లాల్ సంతోష్ బాబు వాళ్ళ అమ్మగారిని. నేను ఇప్పుడు ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో 44వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థిగా నేను పోటీలో నిలబడ్డానండి. నేను పోటీ సందర్భంగా నేను ఇంటింటికి గడప గడపకి తిరిగినప్పుడు ప్రజల నుంచి చాలా స్పందన వస్తుందండి. అమ్మ మీరా నిలబడేది, మీలాంటి వాళ్ళే మాకు కావాలి, మీలాంటి వాళ్ళైతేనే మాకు సేవ చేయగలుగుతారు, మేము కూడా కొత్త అభ్యర్థి కోసం చూస్తున్నాము, కొత్త వాళ్ళు రావాలి అని కోరుకుంటున్నాము. ఇన్ని రోజుల నుంచి మాకు తెలియలేదు అసలు 44వ వార్డులో ఎవరు వస్తున్నారు అన్నది. బీఆర్ఎస్ పార్టీ నుంచి మీరు వస్తున్నారని అంటే మాకు చాలా ఆనందంగా ఉందమ్మా. మీరు మీ కొడుకునే దేశం కోసం అంకితం చేశారు, మీరు వస్తున్నారంటే తప్పకుండా మా ఓటు మీకే వేసి మిమ్మల్ని గెలిపించుకుంటామని ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్క నా వార్డులో ఉన్న అన్నలు, అక్కలు, నా అక్క చెల్లెలు, నా అన్నదమ్ములు అందరూ నాకు అలా బలాన్ని ఇచ్చి సపోర్ట్ ఇచ్చారండి. అంతేకాకుండా నేను వార్డు ప్రజల యొక్క సమస్యల్ని కూడా తెలుసుకుంటున్నాను. ఎందుకంటే ఈ వార్డులో ఉన్నాను కాబట్టి నేను ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటో కూడా నాకు తెలుసు. వాళ్ళ ద్వారా కూడా కొన్ని తెలుసుకున్నాను. అవన్నిటిని నేను పరిష్కరిస్తాను. మీ అందరికీ నేను ఎప్పుడూ అందుబాటులో ఉంటానండి. నా కొడుకును ఎలాగైతే నిస్వార్థంగా నేను దేశ సేవకు పంపించానో నేను కూడా ఇప్పుడు నిస్వార్థంగా సేవ చేయడానికి ప్రజల ముందుకు వచ్చాను. జగదీశ్వర్ రెడ్డి గారు నాకు ఒక అవకాశం ఇచ్చారు. మీ అందరి ఆశీర్వాదంతో, మీ అందరి యొక్క అమూల్యమైన ఓటుతోటి నన్ను గెలిపిస్తారని నేను ఆశిస్తున్నానండి. మీరు కనుక గెలిపించినట్టయితే ఈ వార్డు అభివృద్ధికి నేను ఎల్లప్పుడూ మీ వెంటే ఉంటాను. ఇప్పుడు బాబు పోయినప్పుడు ఎలా మీరందరూ నాకు సపోర్ట్గా ఉన్నారో, నా వెనకాలే ఉండి నా బాధను ఓదార్చారు, నన్ను ఓదార్చారు. ఇప్పుడు కూడా నేను వార్డు ప్రజలకి నేను ఇక్కడ కౌన్సిలర్గా మీకు అందుబాటులో ఉండి మీ యొక్క కష్ట సుఖాలు తెలుసుకొని 24 గంటలు నేనున్నాను. ఇక్కడ మంజుల అనే ఆమె ఉన్నది అని మీకు తెలియజేస్తున్నానండి. ఇదే నా విజ్ఞప్తి అండి. మంజుల గారు, ఇప్పుడు మీరు ప్రజలలో తిరుగుతున్నారు కదా, ప్రధానంగా ప్రజలు మీ దృష్టికి వారి సమస్యలు ఏం తీసుకొస్తున్నారు? ఇక్కడ సమస్యలు ఉన్నాయని మీ డివిజన్ లో చెప్తున్నారండి. ఫస్ట్ అందరికి కనపడేది రోడ్డు విషయం అండి. మంచిగా ఉన్న రోడ్డును మొత్తం తవ్వి పెట్టేశారు మేడం. దాని వల్ల నడవడానికి రావట్లే. ఒక బండి పోవాలన్నా ఇబ్బంది అవుతుంది, కారు పోవాలన్నా ఇబ్బంది అవుతుంది. పిల్లలు స్కూల్కి వెళ్ళేటోళ్ళు కూడా గబగబా నడవలేకపోతారు. ఒక ఆటో వచ్చి ఇంటి ముందు నిలబడిందంటే పిల్లలు వెళ్ళి ఆటో ఎక్కాలనంటే అక్కడ ఉన్న రాయి దగిలో అది దగిలో రోడ్డు బాగాలేక పడిపోతున్నారు. అట్లా చాలా మందికి అనుభవం అయిందంట. అది నాకు చెప్పారు. నేను కూడా అండి రోజు పొద్దున్నే వాకింగ్కి వెళ్తాను. వాకింగ్కి వెళ్తే ఆ రోడ్డు మీద చక్కగా నడవాలంటే కూడా కష్టం అవుతుంది. ఇక వర్షం వచ్చినప్పుడైతే అసలు ఇంకా ఘోరంగా ఉందండి రోడ్ల పరిస్థితి. ఇక్కడ కాలు పెడితే అక్కడికి వెళ్ళిపోతుంది. అంత జారుడు, మంచిగా ఉన్న రోడ్లన్నీ పాడైపోయండి. నన్ను కనుక ప్రజలు ఆశీర్వదించి గెలిపిస్తే నేను ఫస్ట్ చేసే పని రోడ్లను బాగు చేసి వాళ్ళ యొక్క మన్నలను పొందుతానని నేను కోరుకుంటున్నాను. మాజీ మంత్రి, ప్రస్తుతం మీ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సహకారం మీకు ఎలా ఉంది? జగదీష్ రెడ్డి సహకారంతో ఇంకా మీరు ఏం ప్రణాళికలు, ఏం ప్లాన్ చేస్తున్నారు మీ వార్డు కోసం కానీ సూర్యాపేట అభివృద్ధి కోసం? నాకు జగదీశ్వర్ రెడ్డి గారు నాకు పూర్తి సహకారంతో, నాకు నా మీద ఉన్న గౌరవంతో నాకు టికెట్ ఇచ్చారండి. నేను నిలబడ్డాను. అయితే జగదీశ్వర్ రెడ్డి గారి పాలనలో 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో మీ అందరికీ తెలుసు, ఒక రోడ్లే కానివ్వండి, ఒక మెడికల్ కాలేజీ, ఒక వైకుంఠధామము, ఎస్పీ ఆఫీసు, సద్దల చెరువును కానీ ఎంత బాగా డెవలప్ చేశారో. నేను అసలు గత చాలా ఏళ్ల క్రితం నేను ఉద్యోగరీత్యా నేను వేరే ఊర్లో ఉన్నాను. సూర్యాపేటకు వచ్చి 8 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు చూసిన సూర్యాపేట కండి ఆ తర్వాత బీఆర్ఎస్ పాలనలో, జగదీశ్వర్ రెడ్డి గారి పాలనలో ఉన్న సూర్యాపేటకి చాలా చాలా అభివృద్ధి కనపడిందండి నాకు. ఇది మన సూర్యాపేటేనా అని అనుకున్నాను. అలాగే నాకు హైదరాబాద్ గుర్తొచ్చింది. సద్దల చెరువు మీద తిరుగుతుంటే హైదరాబాద్ ట్యాంక్ బండి గుర్తొచ్చిందండి. ఒక బోటింగ్ విషయంలో కానివ్వండి, ఆ సద్దల చెరువు చుట్టూతా లైటింగు, మేమందరం నడుచుకోవడానికి నేను రోజు వాకింగ్కి వెళ్తాను. రోజు జగదీశ్వర్ రెడ్డి గారిని గుర్తు చేసుకుంటానండి. ఎంత బాగా చేశారు సారు మా ప్రజల కోసము, వార్డు ప్రజల కోసము, ఈ సూర్యాపేట ప్రజానికానికి. అలాగే వాటర్ విషయంలో కూడా అండి, మిషన్ భగీరథను పెట్టి ఒక రైతు బంధు కానివ్వండి, మిషన్ భగీరథ కానివ్వండి, వాళ్ళు ఏ హామీలు అయితే ఇచ్చారో వాళ్ళ పాలనలో అవన్నీ హామీలన్నీ నెరవేర్చారండి. వాళ్ళు అన్నమాటకు కట్టుబడి ఉంటారండి. కేసీఆర్ గారు కానివ్వండి, జగదీశ్వర్ రెడ్డి గారు కానివ్వండి. అలా కేసీఆర్ గారి మీద ఉన్న గౌరవం కొద్దీ నేను ఈరోజు బాబు పోయినప్పుడు కూడా కేసీఆర్ గారు మాకు ఎంతో సపోర్ట్గా ఉన్నారండి. ఆయన కూడా నాకు స్ఫూర్తి ప్రదాత అండి. ఎందుకంటే తను తెలంగాణ రాష్ట్రం కోసము ఎంతో కృషి చేసి
సాధన చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారండి. అలాంటి కేసీఆర్ గారికి ఈ రకంగా నేను ఇలా ఈ వార్డును గెలిపించి ఆయనకు కానుకగా ఇద్దామని నేను కోరుకుంటున్నాను. మీకు గతంలో చూస్తే అసలు వాస్తవానికి మీరు రాజకీయ అనుభవం లేనటువంటి ఫ్యామిలీ మీది, ఒక దేశానికి ఒక వీర జవాన్ అందించిన వీర తల్లి మీరు. అది అందరికి కూడా ఆదర్శనీయం, అందరికి కూడా ఎంతో మీరు అనుకుంటారు. అంటే రాజకీయాలకు వచ్చి మీ ప్రధాన ఉద్దేశం ఏంది? రాజకీయాలు రావడానికి కారణం? నా కొడుకు నాకు స్ఫూర్తి అండి. నా కొడుకును దేశ సేవకు నేను పంపించాను. నాకు అనిపించింది అనమాట అప్పుడు, నా కొడుకుని ఎంత మన 140 కోట్ల ప్రజల్ని కాపాడడానికి బార్డర్లో ఉన్నాడు నా కొడుకు. అలాంటిది ఈ నా వార్డు ప్రజలకు నేను సేవ చేయలేకపోతానా అని అనుకొని ఈ రకంగా దీన్ని ప్రజాసేవ కోసమే నేను ఇప్పుడు ఈ కౌన్సిలర్ అభ్యర్థిగా నేను పోటీలో నిలబడ్డానండి. సార్ మీరు చెప్పండి, మహిళగా మీ భార్యని ఆల్రెడీ దేశానికి కొడుకునిచ్చారు, ఇప్పుడు సేవకు మీ భార్యను కూడా మీ సేవ చేస్తాం, మాకు అంతుంది, మాకు ప్రజల కోసం చేస్తామని మీరు అనుకుంటున్నారా? అందరికీ నమస్కారం అండి. కల్నల్ సంతోష్ బాబు తండ్రి గారు నేను. ఇప్పుడు సూర్యాపేట పట్టణ మున్సిపల్ కౌన్సిల్ ఎలక్షన్స్లో 44వ వార్డు అభ్యర్థి అయిన మంజులకి నేను హస్బెండ్. అయితే ఇది మా 44వ వార్డు మహిళా జనరల్కి రిజర్వ్ అయింది. ఇది ఒక మంచి అవకాశంగా నేను ఆలోచించానండి. ఎందుకంటే బాబు పోయిన తర్వాత, నేను రిటైర్ అయిన తర్వాత మాకు యాక్టివిటీ లేదు. రోజు ఇంట్లో ఇద్దరే ఉంటున్నాం. ఇంకా అలా కాదు, మాకు బాబు పదే గుర్తుకొస్తుంటే ఎందుకు ఇంత ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు బాబు లేకున్నా ఈ 8 ఏళ్ళు 6 ఏళ్ళ నుంచి కూడా ప్రజలు కలవడం, రావడం, ఆయన స్మృతుల్ని గుర్తు చేసుకోవడం అలా చేస్తుంటే మళ్ళీ ఏదైనా చేస్తే బాగుంటుంది. మనం బాబు స్ఫూర్తిగా ఎవరో చేయడం కాదు, మనమే చేద్దాం. మనకి ఇంకా వేరే వ్యాపకం లేదు, వేరే ఇంకా ఏదో చేయాలి లేదు, ఇక్కడే ఉంటాం, ఎప్పటికీ అందుబాటులో ఉంటాం. కాబట్టి ఇది ఒక అవకాశంగా అనుకొని వెంటనే దీనికి ఒక నామినేషన్ వేసాం. జగదీష్ రెడ్డి గారు పిలిచి నామినేషన్ అగ్రీ చేశారు. దాంతో ఏంటంటే మాకు మా పర్పస్ ఏదైతే అనుకున్నామో ప్రజలకు అందుబాటులో ఉండి ఆయన దేశ సేవ చేశాడు నా కొడుకు. ఇక్కడ కనీసం మా వయసు కానీ మా అనుభవం కానీ ఇక్కడ వార్డు ప్రజలకి దీన్ని చేద్దాం, ఇది ద్వారా చేరువవుదాం, రోజు నిత్యం వాళ్ళతో మమేకం అవుదాం ప్రజలతో. ఇది ఏంటంటే లోకల్ ఎలక్షన్, దీంతో ఏంటంటే ప్రజలు డైలీ వస్తారు, డైలీ కలుస్తారు. ఆ విధంగా మనం మన యొక్క మానసికంగా ఆ బాధ నుంచి ఈ లోకంలోకి వస్తాం. ఇది ఒక తృప్తి. అది ఒక్కడు కొడుకు, ఇక్కడ అందరూ కొడుకులే, అందరూ బిడ్డలే, అందరూ సోదరులే. కాబట్టి ఈ విధంగా, ఎందుకంటే ఇవాళ మేము నామినేషన్ వేసిన దానికంటే ఇవాళ వీధుల్లో తిరుగుతుంటే, ఇల్లు తిరుగుతుంటే ఊహించలేనంత ఆత్మీయత, అభిమానం అది కనబడుతుంది. అది తప్పకుండా రేపు అది ఓట్ల రూపంలో మా మంజుల గారిని గెలిపిస్తుందని అనుకుంటున్నామండి. ఇప్పుడు అన్నగారు దేశ సేవ కోసం వెళ్ళారు. ఇప్పుడు అంటే తల్లిదండ్రులని కూడా మీరు, తల్లిదండ్రులని మీ అమ్మ నాన్నగారిని కూడా రాజకీయాలు రావాలని మీ ప్రోత్సాహం ఉందా? ప్రజలకు సేవ చేయాలని మీ ప్రోత్సాహం ఉందనుకోవచ్చా? ఒక మీరు వారి కల్నల్ సంతోష్ బాబు చెల్లిగా మీకు తల్లిదండ్రులను తీసుకురావాలని. నమస్కారం అండి, నా పేరు శృతి. అది ప్రపంచవ్యాప్తంగా పరిచయమే అక్కర్లేని పేరు మహావీర్ చక్ర కల్నల్ సంతోష్ బాబు. అతనికి చెల్లెలుగా పుట్టడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇలాంటి తల్లిదండ్రుల పెంపకంలో మా జీవితాలు రూపుదిద్దుకున్నాయి. అటు కల్నల్ సంతోష్ బాబు అన్నయ్య దేశానికి ఎంతటి మహోన్నతమైన ప్రాణత్యాగం చేశాడు. అలాగే మా జీవితాలు ఇంత బాగా చక్కదిద్దిన వాళ్ళకి వాళ్ళ పరిధిలో ఉన్న 44వ వార్డును తీర్చిదిద్దే అవకాశాన్ని వాళ్ళు ఈ విధంగా సద్వినియోగపరుచుకున్నారు. అది విని మాకు చాలా సంతోషం వేసింది. ఫస్ట్ ఒక రకంగా ఆశ్చర్యం వేసినా కూడా, ఎందుకంటే ఎలాంటి రాజకీయ అనుభవం లేని ఫ్యామిలీ అయినా కూడా వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళకి కానీ, వాళ్ళ వార్డు ప్రజలకి, వాళ్ళ సన్నిహితులకి, శ్రేయోభిలాషులకి ఈ విధంగా వాళ్ళ సంక్షేమం కోసం, సేవ చేయడం కోసం ఇలా ముందుకు రావడం అనేది చాలా హర్షణీయాంశము. మా వంతు కృషిగా మేమందరం కూడా సపోర్ట్ చేస్తున్నాము. ముఖ్యంగా పారిశుద్ధ్యం కానీ, రోడ్ల విస్తరణ కానీ, మంచినీటి సరఫరా కానీ, వేరే నీటి సరఫరా కానీ, ఏ విషయంలో కూడా ఎప్పుడు కూడా బీఆర్ఎస్ పాలనలో చాలా అభివృద్ధి సాధించింది సూర్యాపేట పట్టణం. ఆ విధంగానే ఇప్పుడు ఈ విషయంలో కూడా మా అమ్మగారికి అలాంటి ఆ విషయాలలో మన 44వ వార్డు ప్రజలకి సేవ చేయాలని, వాళ్ళ సంక్షేమం కోసం కృషి చేయాలని బీఆర్ఎస్ పార్టీ ఇలా ఎంకరేజ్ చేయడం, జగదీశ్వర్ రెడ్డి గారు ప్రత్యేక శ్రద్ధతోటి సపోర్ట్ చేయడం అనేది చాలా అభినందనీయం అండి. ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని
నా వంతు కృషిగా నేను చేయడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. మహావీర్ చక్ర కల్నల్ సంతోష్ బాబు గారి త్యాగాన్ని స్మరించుకొని రోజు ఉండదు. అందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి తను. అతని మీద అభిమానం ఉన్నా కూడా చాలామంది ఎలా వ్యక్తపరిచాలో తెలియక కలిసినప్పుడు మాత్రమే వాళ్ళ ఆనందాన్ని వాళ్ళ అభిమానాన్ని వ్యక్తం చేసేవాళ్ళు. ఈ 13వ తారీఖు యాదృచ్ఛికంగా తన జయంతి జరగబోతుంది. అదే రోజు ఈ మన మున్సిపల్ ఎన్నికల రిజల్ట్స్ కూడా అదే రోజు. సో అన్నయ్య తల్లి మా అమ్మగారైన బిక్కుమల్ల మంజుల గారిని గెలిపించి కనీసం ఈ విధంగానైనా మనం అతనికి ఆ వీర జవానికి కృతజ్ఞతలు తెలపచ్చు, మన అభిమానం వెలిబుచ్చచ్చు అనే ఒక అవకాశం, అద్భుతమైన అవకాశం ఉంది. దాన్ని అందరూ కూడా మనం అందరం సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా సవినయంగా కోరుకుంటున్నాను. ఫైనల్ గా మీరు మీ వార్డు ప్రజల్ని ఏం కోరుకుంటున్నారు? ఫైనల్గా మా వార్డు ప్రజలండి నేను ఒకటే అభ్యర్థిస్తున్నాను. ఏంటి అంటే ఈరోజు ఈ ఎలక్షన్ యొక్క రిజల్ట్ 13వ తారీఖు వస్తుందండి. ఆ రోజు నా కొడుకు యొక్క పుట్టినరోజు. మీరందరూ అత్యధిక మెజార్టీతోనే గెలిపించి అదే ఆ గిఫ్ట్ను నా కొడుకు మీరు కానుకగా ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను అండి. ఎస్, దేశ సేవ కోసం కొడుకుని అర్పించిన నా స్థానిక ప్రజల కోసం నేను మీకు సేవ చేయడానికే మేము ముందుకు వస్తున్నాను, ఆశీర్వదించండి అని మంజుల గారు కోరుతున్నారు. నమస్తే అండి.